డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్లోని వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి నేర్చుకుందాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ, దీనినే మనం VBT అంటారు. వ్యాలెన్సీ బాండ్ థియరీ, VBT. This theory explains the shapes of the molecules and directions of the bonds in a molecule. ఒక మాలిక్యూల్ యొక్క షేప్ ని, దానిలో ఉన్న బాండ్స్ యొక్క డైరెక్షన్ ని గురించి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద షేప్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద బాండ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇక ఈ థియరీ యొక్క మెయిన్ పోస్ట్లెట్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తోని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక px ఆర్బిటాల్ అనుకోండి, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ z ఈక్వల్ టు ఎంత? 7. 1s2 2s2 2p 3. 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2px 2py 2pz హ్యాస్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి. మనకు తెలుసు కదా, నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండ్స్. మరి నైట్రోజన్ లో px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్, అవి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఆర్బిటాల్స్ అనేవి బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఇక్కడ 3 ఆర్బిటాల్స్, ఇక్కడ 3 ఆర్బిటాల్స్. సో చూడండి, ఈ బాండ్ అనేది కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇది సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ మరి ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఇది ఒక అటామిక్ ఆర్బిటాల్, ఇది ఇంకొక అటామిక్ ఆర్బిటాల్. నైట్రోజన్ యొక్క ఆర్బిటాల్, ఇది ఇంకొక నైట్రోజన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్. చూడండి, ఈ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే హాఫ్ ఫీల్డ్ అటామిక్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ ద హాఫ్ ఫీల్డ్ అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ ఆటమ్. ఒక ఆటమ్ లోని హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ ఇంకొక ఆటమ్ లోని హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ రెండు ఓవర్లాప్ అవడం వల్ల ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ మే బి సిగ్మా ఆర్ పై బాండ్. ఏ విధంగా ఏర్పడుతుంది? అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల ఇక్కడ బాండ్, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మరి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవ్వాలంటే ఖచ్చితంగా దాంట్లో హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉండాలి. ఈచ్ ఇక్కడ చూడండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, px, ఇక్కడ ఇది px కాబట్టి ఈ px అనేది అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ రెండు ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉండాలి అంటే, ఒకటి క్లాక్ వైజ్ ఉండాలి, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ తిరగాలి, ఇంకొక ఎలక్ట్రాన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరిగే ఎలక్ట్రాన్ అయి ఉండాలి. అంటే ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ ఉంటే ఇంకొక ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగేదై ఉండాలి. ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రాన్స్ మస్ట్ హ్యావ్ ఆపోజిట్ స్పిన్. దీస్ ఆర్బిటాల్స్ మస్ట్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్ విత్ ఆపోజిట్ స్పిన్ ఉన్నవి మాత్రమే ఓవర్లాప్ అయి మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? హాఫ్ ఫీల్డ్ అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ one atom overlaps with the half filled atomic orbital of another atom to form a covalent bond. These orbitals must have unpaired electrons with opposite spin. ఖచ్చితంగా ఆ ఆర్బిటాల్స్ ఆపోజిట్ స్పిన్ ని కలిగి ఉన్నవై ఉండాలి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మోనియా మాలిక్యూల్ తీసుకుంటే, ఇది బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేది బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ ఎలా ఉందో ఆఫ్టర్ బాండ్ ఫార్మేషన్ కూడా అలాగే ఉంటుంది. ఇట్ డు నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. దాని యొక్క ఐడెంటిటీని అది లాస్ అవ్వదు. ఏ ఎలక్ట్రాన్ పేర్ అయితే దాని ఐడెంటిటీని లాస్ అవ్వదో దాన్ని నాన్ బాండింగ్ ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, తర్వాత బాండ్ పేర్స్ లాగా మారిపోయినాయి. సో వీటి ఐడెంటిటీని లాస్ అయినాయి, కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రం వాటి ఐడెంటిటీని లాస్ అవ్వవు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఓవర్లాపింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే బాండ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, గ్రేటర్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్. ఈ అటామిక్ ఆర్బిట్, ద ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంక్రీజెస్, ద బాండ్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. అంతేకాకుండా ఎస్ ఆర్బిటాల్ కాకుండా మిగతా ఆర్బిటాల్స్ అన్నిటికీ డైరెక్షన్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ కి స్పెరికల్ షేప్ కాబట్టి దానికి డైరెక్షన్ అనేది ఉండదు, కానీ మిగతా ఆర్బిటాల్స్ కి డైరెక్షన్ ఉంటుంది. ఏ ఆర్బిటాల్లకైతే డైరెక్షన్ ఉంటుందో ఆ ఆర్బిటాల్ల వల్ల ఏర్పడిన బాండ్ కి కూడా డైరెక్షన్ ఉంటుంది. ఆల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటాల్ ఆర్ డైరెక్షనల్. Hence, the bond formed by these orbitals are also directional. వేటికైతే
ఏ ఆర్బిటాలకైతే డైరెక్షన్ ఉంటుందో వాటి వల్ల ఏర్పడిన బాండ్స్కి కూడా డైరెక్షన్ ఉంటుంది. ఒక ఎస్ ఆర్బిటాల్కి డైరెక్షన్ ఉండదు, ఎందుకంటే స్పెరికల్ షేప్ కాబట్టి డైరెక్షన్ ఉండదు. దానివల్ల ఏర్పడిన బాండ్కి కూడా డైరెక్షన్ అనేది ఉండదు. అంతేకాకుండా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా నేర్చుకుంటున్నాం. ఇక్కడ సిగ్మా బాండ్ అంటాం దీన్ని. సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. దీని యొక్క చివరి భాగం దీని యొక్క చివరి భాగం ఒక లీనియర్గా ఒక లైన్లో ఓవర్లాప్ అవ్వడం వలన ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ సిగ్మా బాండ్. అండ్ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉంటుంది. అది ఎస్ఎస్ ఓవర్లాపింగ్, ఎస్పి ఓవర్లాపింగ్ అండ్ పిపి ఓవర్లాపింగ్. ఎస్ఎస్ ఓవర్లాపింగ్ అంటే ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ రెండు కూడా ఓవర్లాప్ అవడం వల్ల దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో 1 ఎలక్ట్రాన్ విత్ ఆపోజిట్ స్పిన్ ఉన్నవి ఓవర్లాప్ అవడం వల్ల ఈ సిగ్మా ఎస్ఎస్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్పి అంటే ఏంటి? ఒక ఆర్బిటల్ ఎస్ ఆర్బిటల్ నెక్స్ట్ ఒక పి ఆర్బిటల్ ఇలా ఓవర్లాప్ అవడం వలన ఇక్కడ సిగ్మా ఎస్పి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదే పిపి బాండ్ అంటే ఏంటి? 2 పి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వలన దీంట్లో 1 ఎలక్ట్రాన్ దీంట్లో 1 ఎలక్ట్రాన్ విత్ ఆపోజిట్ స్పిన్స్ ఉంటాయి. సో ఇక్కడ సిగ్మా పిపి బాండ్ అనేది ఏర్పడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి H2, హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్, హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్, 2 s ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల ఈ బాండ్ ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ HCl. మనకు తెలుసు Cl అనగానే 3pz ఆర్బిటాల్ అంటే p ఆర్బిటాల్. హైడ్రోజన్ అనగానే 1s ఆర్బిటాల్. హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్, క్లోరిన్లోని 3pz ఆర్బిటాల్ 2 ఓవర్లాప్ అవడం వల్ల సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి Cl2 మాలిక్యూల్, ఇందులో 3pz ఆర్బిటాల్, ఇందులో కూడా 3pz ఆర్బిటాల్. 2 క్లోరిన్లలోని 3pz ఆర్బిటాల్స్ యాక్సియల్ ఓవర్లాప్ అవడం వలన మనకి PP అనే సిగ్మా బాండ్ అనేది సిగ్మా PP బాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? అంతేకాకుండా లాటరల్ ఓవర్లాపింగ్, ఇవి సిగ్మా బాండ్స్లోని టైప్స్, ఓవర్లాపింగ్ యొక్క టైప్స్. ఇప్పుడు లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ పై బాండ్స్. ఇక్కడ చూడండి ఇది 2py ఆర్బిటాల్, ఈ క్రాస్లో ఉంది చూడండి 2py ఆర్బిటాల్, ఇక్కడ కూడా 2py ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్ 2py ఆర్బిటాల్. లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా 2pz ఆర్బిటాల్ లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఇంకొక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ పై బాండ్. యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ sigma bond. Sigma bond is formed due to the overlapping of SS overlapping, PP overlapping and SP overlapping. ఇవి టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్. వీటన్నిటి వల్ల మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ అండ్ సిగ్మా బాండ్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ద పై బాండ్. సిగ్మా బాండ్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ద పై బాండ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి చూద్దాం. బ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద షేప్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద బాండ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. And half-filled atomic orbital of one atom overlaps with the half-filled atomic orbital of another atom to form a covalent bond. Covalent bond form అవ్వాలంటే 2 half-filled atomic orbitals ని overlap అవ్వాలి. ఆ half-filled orbitals must contains electrons with opposite spin ఉండాలి. అంతేకాకుండా అందులో ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఎక్సెప్ట్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ డు నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. ఏవైతే ఐడెంటిటీని లాస్ అవ్వవో అలాంటి ఎలక్ట్రాన్స్ ని నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ గ్రేటర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్. ఓవర్లాపింగ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద బాండ్ డైరెక్షన్ లైస్ ఇన్ ఎ డైరెక్షన్ ఆఫ్ మాక్సిమం ఓవర్లాపింగ్ సైడ్. ఆర్బిటాల్స్ ఏ వైపునైతే ఓవర్లాపింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఎక్సెప్ట్ ఎస్ ఆర్బిటాల్ ఆర్ డైరెక్షనల్. ద బాండ్స్ ఫార్మ్డ్ బై దీస్ ఆర్బిటాల్స్ ఆర్ ఆల్సో డైరెక్షనల్. ఎస్ ఆర్బిటల్ కాకుండా మిగతా వాటన్నిటికీ డైరెక్షన్ ఉంటుంది, అందువలన అవి ఏర్పరిచే బాండ్ కూడా డైరెక్షన్ ఉంటుంది. బై ద యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఇన్ ద ఓవర్లాపింగ్ టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఇస్ ఎస్ఎస్ ఓవర్లాపింగ్, ఎస్పి ఓవర్లాపింగ్ అండ్ పిపి ఓవర్లాపింగ్.
By the lateral overlapping of atomic orbitals, pi bonds are formed. Pi bonds sigma bonds are always stronger than the pi bond. Okay, next question చూడండి. Explain the polar covalent bond with suitable example అన్నారు. పోలార్ కోవలెంట్ బాండ్ గురించి మనం చాలా సార్లు నేర్చుకుంటూనే ఉన్నాం. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ లేదా హైడ్రోజన్ క్లోరిన్ తీసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన పార్షల్ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ అనేది, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రాన్ పేర్ అంటే రెండు ఎలక్ట్రాన్లని ఈ రెండు ఆటమ్స్ ఈక్వల్ గా పంచుకోవాలి. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్. The covalent bond is formed by the mutual sharing of electron pair which is donated by both the atoms. ఈ రెండు ఆటమ్స్ ఇస్తాయి ఎలక్ట్రాన్ జంటని. ఒక హెచ్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఆ ఎలక్ట్రాన్ పేర్ ని రెండు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. అలాంటి బాండ్ ని ఏమంటారు, కోవలెంట్ బాండ్ అంటారు. బట్ ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఒకవేళ ఇక్కడ డిస్సిమిలర్ ఆటమ్స్ అంటే అది డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్ కలిగి ఉన్న ఆటమ్స్ లేదంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ఆటమ్స్ మధ్యన కనుక ఈ బాండ్ ఫామ్ అయితే ఈ ఎలక్ట్రాన్ పేర్ ని అవి ఈక్వల్ గా షేర్ చేసుకోవు. ఎందుకు అంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్లని ఆకర్షించే స్వభావం. ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ద bonding pair of electrons more towards itself is called electronegativity. సో అదేం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ పేర్ ని కొద్దిగా తన వైపుకి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువగా అట్రాక్ట్ చేయడం వల్ల దాని మీద పార్షల్ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ విధంగా ఇఫ్ ద కోవలెంట్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ డిస్సిమిలర్ ఆటమ్స్ ఆర్ టూ ఆటమ్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ పోలార్ కోవలెంట్ బాండ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, HF, HCl, H2O, CO2. ఇక్కడ చూడండి, ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ బిట్వీన్ టూ డిస్సిమిలర్ ఆటమ్స్. మరి డిస్సిమిలర్ ఆటమ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఆటమ్స్ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ కి చెందిన ఆటమ్స్ మధ్యన ఈ కోవలెంట్ బాండ్ ఏర్పడితే దాన్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ HF, HCl, H2O, CO2. ఫార్మేషన్ ఆఫ్ HCl మాలిక్యూల్. HCl లో హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, క్లోరిన్ లో 7. క్లోరిన్ బిలాంగ్స్ టు 7th A group. ఇట్ కంటైన్స్ 7 outer shell electrons. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత ఉన్నాయి, 7 ఉంటాయి. 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. మనం ఎప్పుడు చూస్తాం కదా క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3pz ఆర్బిటాల్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి రెండు ఈక్వల్ గా షేర్ చేసుకోవడం వల్ల వీటి మధ్యన ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ క్లోరిన్ కి గల ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వలన అదేం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ పేర్ ని కొంచెం తన వైపుకి అట్రాక్ట్ చేయడం వల్ల దీంట్లో పార్షల్ నెగిటివ్ ఛార్జ్, పార్షల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ బాండ్ ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. This is about the 4 marks questions of chemical bond. Thank you one and all.